Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న BMS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. అసలు ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, కట్ ఆఫ్స్ ఎంత, మీ అందరికీ తెలుసు. ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కాలేజ్ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, లేదంటే కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ ద్వారా వీళ్ళు అనేది అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, ఫీజు ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అసలు BMS IT ఈ కాలేజ్ అసలు ఎక్కడుంది అంటే యలహంకలో ఉందండి, బెంగళూరు రాష్ట్రంలో. ఈ కాలేజ్ చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. దీనికి సంబంధించిన వీడియోస్ కావాలి అంటే మన Edu9 కెరీర్ గైడెన్స్ ఛానల్లో ఆల్రెడీ వేణుగోపాల్ సార్ చేశారు, కావాలంటే ఒక్కసారి చూడండి. విశ్వేశ్వరాయ టెక్నాలజికల్ యూనివర్సిటీ VTU అండర్లో ఈ కాలేజ్ అయితే ఉందండి, అఫిలియేటెడ్ టు VTU యూనివర్సిటీ. ఈ కాలేజ్ వచ్చేసి 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ కాలేజ్లో వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఇవైతే ఆఫర్ చేస్తున్నారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మిషన్ డిజైన్, అలాగే PhD ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. సో మనం ఇక్కడ PhD కూడా చేయొచ్చు. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే మనం ఇక్కడ 2 ఎగ్జామ్స్ ద్వారా వెళ్ళొచ్చు, KCET అండ్ COMDK. సో ఈ 2 ఎగ్జామ్స్లో కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి. KCET ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కనుక మీకు సీటు కావాలి అంటే KCETలో మనకి 1500 ర్యాంకు లోపు అయితే రావాలి. ఇంకా COMDK ఎగ్జామ్లో అయితే 2000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మీకు కావాలి అంటే KSETలో కనుక మీకు 2500 లోపు ర్యాంక్ వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది. COMDKలో అయితే 3000 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మీకు అడ్మిషన్ కావాలంటే KSET ఎగ్జామ్లో 4000 లోపు రావాలి. COMDK ఎగ్జామ్లో 4500 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. అంటే ఇవి ఎగ్జాక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా కాదు, ఇది 2024 ట్రెండ్స్, 2025లో కాస్త చేంజెస్ ఉంటాయి కాబట్టి అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి.